హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ ప్రవీణ. ఈరోజు వీడియో వచ్చేసి మార్నింగ్ రొటీన్ అయితే షేర్ చేస్తాను. ఈ వీడియో వచ్చేసి ఇవాల్టి వీడియోనండి. చూస్తున్నారు కదా, ఫస్ట్ వచ్చేసి పిల్లలు లేవకముందే లేచేసి పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసి తర్వాత పిల్లల్ని అయితే లేపుదామనేసి అనుకుంటున్నా. ఫస్ట్ వచ్చేసి నా పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసుకొని తర్వాత వంట పని చేద్దామనేసి అనుకుంటున్నా. చూస్తున్నారు కదా, వీడియో ఖచ్చితంగా ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. మార్నింగ్ మనం ఆడవాళ్ళందరికీ ఫస్ట్ వచ్చేసి లంచ్ బాక్స్ ప్రిపరేషన్ అయితే ఉంటుంది కదా. ఇప్పుడు పిల్లలకు కూడా స్కూల్ అయితే స్టార్ట్ అయ్యాయి, అందుకని చెప్పి లంచ్ బాక్స్ ప్రిపరేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి రైస్ అయితే పెట్టేశాను. నెక్స్ట్ వచ్చేసి మిల్క్ అయితే వచ్చాయి. మిల్క్ కాగబెట్టేసి కొంచెం టీ పెట్టేసుకుంటాను. యాక్చువల్గా ఈ పనులన్నీ ప్రతి ఒక్క ఆడవాళ్ళు అయితే చేసేదేనండి. కాకపోతే నేను ఎలా చేస్తాననేది వీడియో షేర్ చేస్తున్నా. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మిల్క్ అనేది ఒకవైపు అయితే పోస్తున్నా. తర్వాత టీ కోసం కొంచెం అయితే పక్కకు వేరే గిన్నెలో పోసేసాను. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని టీ అయితే పెట్టేసుకుంటా. ఇక వెంటనే బాటిల్ క్లీన్ చేసి పక్కన పెట్టేసుకుంటా. మీరు అనుకుంటారేమో, ఏంటక్క చిన్న గిన్నెలో రైస్ పెట్టావు, ఆ రైస్ మీకు సరిపోతుందా, మీ పిల్లలకు మీ వారికి అందరికి సరిపోతుందా అనుకోవచ్చు. కాకపోతే మా వారు వచ్చేసి వేరే స్టేట్లో ఉంటారండి, జాబ్ పర్పస్గా. ఈ రైస్ వచ్చేసి పిల్లల లంచ్ బాక్స్ వరకే ప్రిపేర్ చేస్తున్నా. నైట్ మిగిలిన రైస్ వచ్చేసి ఉంది ఆల్రెడీ, ఆ రైస్ అయితే నేను తినేస్తాను. అందుకని చెప్పి పిల్లల వరకే ప్రిపేర్ చేస్తున్నా. ఇక్కడ వచ్చేసి టీ పెట్టేసుకుంటున్నా. టీ తాగిన తర్వాత పిల్లలకి కర్రీ ప్రిపేర్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి షుగర్ డబ్బా పైన పెట్టేశాను అనమాట. అది అందడం లేదని చెప్పి ఒక స్టూల్ వేసుకొని అందుకుంటున్నా. ఈరోజు కర్రీ వచ్చేసి ఆలు కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నా. యాక్చువల్గా కూరగాయలు ఏమీ లేవండి, రెండు ఆలు అయితే ఉన్నాయి. అవి రెండు కూడా పిల్లల వరకు ప్రిపేర్ చేసి నెక్స్ట్ వచ్చేసి పిల్లల తర్వాత నేను ఏదైనా కర్రీ ప్రిపేర్ చేసుకుంటా, సరిపోతుంది. మా వారు వేరే స్టేట్లో జాబ్ చేస్తారు అని చెప్పాను కదా, అది ఏ జాబో మీరు గెస్ట్ చేసి కామెంట్ చేయండి. మరి మా పిల్లలు ఉత్తరాఖండ్లో ఉన్నప్పుడైతే 7:30కి స్కూల్ అయితే స్టార్ట్ అయిపోయేది. 7:30కి వాళ్ళు రెడీ అయిపోయి స్కూల్కి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు 9కు స్టార్ట్ అయినా సరే 9కు రెడీ అయిపోతారు. ఎంత టైం పెట్టినా సరే అంత టయానికే రెడీ అయిపోతారండి మా పిల్లలు. మీ పిల్లలు కూడా ఇంతేనా మరి? ఈరోజు సబ్జీ అయితే ఏమీ లేవండి. ఒక 2 ఆలుగడ్డలు అలాగే చిక్కుడుకాయలు అయితే ఉన్నాయి. చిక్కుడుకాయలు అయితే మా పిల్లలు అస్సలు తినరు, అందుకని చెప్పి ఆలు అయితే ప్రిపేర్ చేద్దామనేసి ఇలా కట్ చేసి పెట్టేసుకుంటున్నా. ఫస్ట్ అయితే రైస్ పెట్టాను, చూసారు కదా. ఇక్కడైతే 2 ఆలుగడ్డలు అయితే ఉన్నాయి, అందులో ఒకటి ఖరాబ్ అయిపోయింది. అందుకని చెప్పి ఉన్న వాటితోనే ఇంకా వాళ్ళిద్దరికి ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటే సరిపోద్దని ఒక 3 టమాటోస్ యాడ్ చేసి కర్రీ అయితే చేస్తున్నాను. ఇక్కడ ఆలు అనేది బ్లాక్ కలర్లోకి షేడ్ అవ్వకుండా ఇలా వాటర్లో వేసేసుకున్నామంటే మంచిగా ఉంటాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇడ్లీ బ్యాటర్ అయితే బయటకు తీసుకున్నా. ఇడ్లీ బ్యాటర్తో ఇడ్లీ పెట్టేసుకుంటే 1 డేనే తింటారండి వీళ్ళు. నెక్స్ట్ డేకి బోర్ కొట్టేస్తుంది, నెక్స్ట్ డే అస్సలు తినరు. అందుకని చెప్పి ఊతప్పంలాగా వేస్తే తింటారనేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఇక్కడ చూసారు కదా, ఊతప్పంలాగా వేసేసి పైన క్యారెట్ తురిమి అలా పైన వేసేసాను అనమాట.
తింటారులే అని చెప్పి రోజు వీళ్ళకి లంచ్ ఏం ప్రిపేర్ చేయాలి, స్నాక్స్ ఏం ప్రిపేర్ చేయాలి, బ్రేక్ఫాస్ట్ ఏం ప్రిపేర్ చేయాలని ఇదే ఆలోచన అన్నమాట. అందరికీ ఇలాగే ఉంటుంది కదా మరి. ఇన్ని కర్రీస్ ప్రిపేర్ చేయాలంటే మన బుర్ర పాడైపోతుంది ముందు. చూస్తున్నారు కదా, పైన ఇలా మూత పెట్టేసామంటే బాగా కుక్ అయిపోతుంది. అందుకని చెప్పి అలా పెట్టేసా. చాలా టేస్టీగా ఉంటుందండి, క్రిస్పీగా బాగుంటుంది. యాక్చువల్గా బోండా చేద్దామనేసి అనుకున్నా. మార్నింగ్ ఆయిల్ ఫుడ్ ఎందుకులే అని చెప్పి ఇలా ఊతప్పం లాగా వేసేసాను. కర్రీ కూడా ప్రిపేర్ చేశానండి, ఆలు కర్రీ. చూసారు కదా, అదన్నమాట ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ వచ్చేస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.